యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కడానికి రీజన్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మార్ట్ ఫోన్ వేగంగా ఛార్జింగ్ చేయాలా? అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో కండి. ప్రస్తుతం మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం చాలా బాగా పెరిగింది. వివిధ రకాల పనులను స్మార్ట్ ఫోన్ ద్వారా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ తోటి చాలా విడదీయలేని బంధం అయితే ఏర్పడింది. వీటన్నిటికీ ఛార్జింగ్ ఎంతో అవసరం. అయితే కొన్నేళ్లుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్నిసార్లు మానవ తప్పిదం కారణంగా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఆలస్యం అవుతుంది. సో ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ యొక్క స్మార్ట్ ఫోన్ను వేగంగా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్ను కొనుక్కోవడం చాలా మంచిది. ప్రస్తుతం సుమారుగా అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో విడుదలవుతున్నాయి. అయితే మీ యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీని బేస్ చేసుకుని అనుగుణంగా స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జర్ను కొనుక్కోవడం చాలా మంచిది. సో దీని ద్వారా మనం మన యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జింగ్ను వేగంగా పెంచుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేస్తున్న టైంలో బ్లూటూత్, వైఫై సహా హాట్స్పాట్, జీపీఎస్లను కూడా ఆఫ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇవి ఆఫ్ చేయకపోవడం వలన బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయ్యేందుకు కారణం అవుతాయి. వీటిని ఆఫ్ చేసుకోవడం ద్వారా ఛార్జింగ్ వేగాన్ని మనం పెంచుకోవచ్చు. మనం ఏదైతే బ్రాండ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నామో ఆ బ్రాండ్కి సంబంధించిన ఛార్జర్ని మాత్రమే కొనుక్కొని ఛార్జ్ చేసుకోవడం వలన ఛార్జింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇంక్రీజ్ అవుతుంది. మనం తక్కువ రేటు దొరుకుతుంది కదా అని ఆ ఛార్జర్ని తీసుకొని వచ్చి మన స్మార్ట్ ఫోన్కి ఛార్జ్ చేయడం వలన ఛార్జింగ్ వేగం అయితే మన ఫోన్లకి తగ్గుతుంది. సో దీంతోపాటు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ద్వారా కాకుండా వాల్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చేయడం చాలా మంచిది. ఛార్జింగ్ చేస్తున్న టైంలో అసలు ఫోన్ వాడుకుని ఉంటే చాలా మంచిది. దీనివల్ల బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు స్మార్ట్ ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు అత్యవసరంగా ఫోన్ ఛార్జింగ్ చేయాల్సి వస్తే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవడం వలన చాలా వేగంగా ఛార్జింగ్ అయితే అవుతుంది. కొంతమంది రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన ఫోన్ బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ చేస్తున్న టైంలో 80% అయ్యాక ఛార్జింగ్ తీసేయడం చాలా మంచిది. దీని ద్వారా ఫోన్ బ్యాటరీ అనేది చాలా కాలం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.